గోపిమూర్తి గారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుంది. వివిధ కార్యకలాపాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ పథకాల నిర్వహణకి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించలేకపోవడం వల్ల పథకాల నిర్వహణ కూడా బోధన చేసే ఉపాధ్యాయులు నిర్వహించడం వల్ల విద్యార్థులకి బోధనా సమయం తగ్గిపోతూ ఉంది. పథకాలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే పాఠశాలలో నిర్వహించే ఈ కార్యకలాపాలు ఆన్లైన్ చేయటాలు, ఫోటోలు అప్లోడ్ చేయటాలు అనేది జరుగుతూ ఉంది. యాప్లన్నీ తగ్గించి ఒకే యాప్గా మార్చారు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ అందులోనే 100కు పైగా టైల్స్ ఇవ్వటం కూడా జరిగింది. రెండో వైపు కర్మయోగి, విద్యాశక్తి లాంటి అనేక కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం నుంచి విద్యా రంగంలో పరీక్షా మూల్యాంకాన్ని క్లిష్టతరం చేసి ఒక రోజులో పరీక్ష పెట్టి పేపర్లు దిద్దే పరిస్థితి నుంచి ఆ పుస్తకాల రూపంలో పెట్టడం వల్ల ఆ మూల్యాంకనం 10 నుంచి 15 రోజులు దాంతోటే కుస్తీ పట్టి బోధనకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బోధనేతర ఆన్లైన్ పనుల నుంచి ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తొలగించి బోధనకే పరిమితం చేయాలని చెప్పి ఇతర పథకాల నిర్వహణకు అన్ని పాఠశాలలు కంప్యూటర్ ఆపరేటర్లని నియమించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గాదే శ్రీనివాస్ నాయుడు.